డెడ్ సీ ఇది 2024లో రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. డబ్బింగ్ ఓకే పర్లేదు, కానీ ఫ్యామిలీతో అయితే చూడలేం. అలాగని 18+ సీన్స్ అలాంటివి ఏమీ లేవు, కానీ చెడ్డీలు బికినీలు ఎక్స్పోజింగ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీతో స్కిప్ చేయండి. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి భయ్య. 40కి దగ్గరలో ఉన్నాం, కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. డెడ్ సీ ఈ పోస్టర్ చూసి అబ్బో సర్వైవల్ థ్రిల్లర్ అంట, సముద్రంలో సీన్స్ అదరగొడతారని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఈ సినిమా చూస్తూ మనం సర్వైవ్ అవడమే అసలైన థ్రిల్లర్ అని చూశాక తెలిసింది భయ్య. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అస్సలేం బాగోలేదు సినిమా, అస్సలు నచ్చలేదు కూడా. డెడ్ సీ కాదు డెడ్ స్లీప్ అని పెట్టాల్సింది, అట్లానే ఉంది. పొడుకుంది, బాగా పండబెట్టారు. మళ్ళీ దాన్ని తిట్టుకోకండి భయ్య. నేను ఓటీటీలో వచ్చిన తెలుగు డబ్బింగ్లో వచ్చిన రివ్యూ చేస్తున్నాను. అది బాగుందా బాగోలేదా నాకు ముందే తెలియదు కదా. సరే అసలు మ్యాటర్లోకి వెళ్దాం. కాయా అనే హీరోయిన్ తన 4 ఫ్రెండ్స్తో కలిసి సముద్రంలోకి జెట్ స్కేల్ మీద వెళ్తారు. ఏమైందో ఏమో కానీ వాళ్ళే గుద్దుకొని సముద్రం మధ్యలో పడిపోతారు. బహుశా వీళ్ళకి లైసెన్స్ ఎవడిచ్చాడో మరి. అలా దిక్కుతోచని స్థితిలో ఉన్న వీళ్ళకి ఒక చేపల పడవ కనిపిస్తుంది. అందులో ఉన్న కెప్టెన్ అండ్ అతని ఫ్రెండ్ డాక్టర్ వీళ్ళని కాపాడతారు. కానీ తర్వాత వీళ్ళకి ప్రమాదం ఎదురవుద్ది. అదేంటన్నదే చూస్తారు. ట్రైలర్ చూస్తే సింపుల్గా నెక్స్ట్ ఏం జరుగుతుందో, అసలు ఎవరు విలన్సో, ఫైనల్గా ఏమవుతుందో అంతా ప్రెడిక్టబుల్గా మీరు అనుకున్నదే జరుగుద్ది. అసలు క్యారెక్టర్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అయితే వాళ్ళకి కనీసం కామన్ సెన్స్ ఉందా లేదా అనిపించింది భయ్య. ప్రాణాలు పోతున్నారా బాబు అని మనం ఎక్కడ టెన్షన్ పడుతుంటే వాళ్ళు మాత్రం పడవలో ఎక్కడెక్కడో తిరుగుతూ కావాలని విలన్స్కి దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ బుద్ధి చూస్తే విలన్స్కి కాదు మనకే వీళ్ళని కొట్టాలనిపించేలా ఆ సీన్స్ రాశారు. ఆ పడవ కెప్టెన్ ఆ డాక్టర్ వాళ్ళిద్దరూ సీరియస్గా భయపెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. సైకో ఫేస్ పెట్టాలని ఏవో ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. వాళ్ళ సెటప్ ఆ పడవ చూస్తే మా ఊర్లో ఆర్ఎంపీ క్లినిక్ ఇంకా బెటర్గా మెయింటైన్ చేస్తారు కదరా బాబు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంత సాగదీశారంటే, సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో వీళ్ళ సాగదీత కూడా అంతే పెద్దగా ఉంటుంది. కనీసం సెకండ్ హాఫ్లో అయినా థ్రిల్లింగ్గా ఉంటుందంటే పదే ఆ సీన్సే రిపీట్ అవుతున్న ఫీలింగ్. ఎప్పుడు ఎండకాడు పడిపోతుందా, సేఫ్ అయిపోదామా అని వెయిటింగ్. కానీ హీరోయిన్గా చేసిన ఇసాబెల్ గ్రావిట్ యాక్టింగ్ బాగుంది, ఆమె బ్యూటిఫుల్గా ఉంది. మరి ఓవరాల్గా ఈ ఆణిముత్యానికి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 1.5/5. మీరు ఎవరైనా నాలాగే మోసపోయి ఈ సినిమా చూసుంటే మీ కష్టాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి, నేను ఓదారుస్తా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళను కూడా ఈ సినిమా బారి నుండి కాపాడండి. లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా మరి నా ఒపీనియన్. మరి మూవీ చూడాలా వద్దా ఇంకా మీ ఇష్టం. ఇంకా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై హింద్.